ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెన్నెల్లో గోదావరి పార్ట్ 10 ఎపిసోడ్ 10కి స్వాగతం అండి. దానికి అతడు 50,000 అడిగాడు. ప్రమిదల తల్లి కూడా ఆ రేటే ఫిక్స్ చేసింది. కూతురు వ్యాపారంలోకి దిగి ఉంటే అంత సంపాదించేదట. ఆనంద్, ఇదంతా రాసి నీ మనసు పాడు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జరిగింది అది. 50,000 నేను ఇవ్వటానికి అంగీకరించాను. ఫలితంగా మరుసటి రోజే ఈ వివాహం జరిగింది. అయితే అంత సులభంగా ప్రమిదల దీన్ని ఒప్పుకోలేదు. ఆ భ్రష్టుడితో వివాహం కంటే ఆత్మహత్య చేసుకోవటమే మంచిదని ఆమె భావించింది. కానీ ఆమె మరణిస్తే నువ్వేమవుతావో నేను ఊహించగలను. ఆ విషయమే ఆలోచించామన్నాను. ఆమె తెలివైంది. క్షణాల్లో దాన్ని అర్థం చేసుకుంది. వివాహానికి ఒప్పుకుంది. 50,000తో భైరవమూర్తి ఆమెను చేసుకున్నాడు. ఆనంద్, ఇదంతా నేను నిన్నకు చెప్పకూడదనుకున్నాను. నా డబ్బు గురించి చెప్పుకోవడం కూడా నాకు ఇష్టమే లేదు. కానీ హిమాలయాల కంటే ఉన్నతంగా ఎదిగిపోయిన నీ స్నేహితురాలి వ్యక్తిత్వం ముందు నా అల్పత్వం నన్ను హేళన చేస్తుంది. మరణ వాంగ్మూలం కంటే సత్యం మరొకటి ఉండదు. అందుకే ఈ నిజాన్ని నీ నుంచి దాచలేదు. చెడిపోయిన నీ స్నేహితురాల్ని ఒక ఇంటి దాన్ని చేశాననే సంతృప్తి ఒకటే నాకు మిగిలింది. నా వల్ల అన్యాయమైపోయిన వారిలో ఆమె కూడా ఉంది కదా. కొద్దిగా ఆస్తి కూడా ఆమె పేరు మీద రాస్తున్నాను. భైరవమూర్తి కారణంగానైనా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడని ఆశ. నేను చేయగలిగిందంతా చేశాను. ఇక నువ్వు మిగతా అది చెయ్యాలి. ఈ లోకంలో లేని నా మీద మరింక నీకు కోపం ఉండదని ఆశిస్తూ, ఒకవేళ ఉన్నా దాన్ని నా కూతురి మీద చూపెట్టవన్న ఆశతో ఉంటున్నాను, నీ మామయ్య. ఉత్తరం ఎలా పూర్తి చేశానో గుర్తులేదు. మనసంతా ఒక రకమైన శూన్యత ఆవరించింది. ప్రమిదల నాశనమయ్యింది. నేను అపురూపంగా పెంచుకున్న మొక్కను మరొకసారి కాళ్ళ కింద పడి నలిగిపోయింది. దాన్ని నిలబెట్టడానికి రావుగారు ప్రయత్నించారు. అటు నన్ను సర్దిదిద్దుకోవడం కోసం ఆత్మార్పణం చేసుకున్నారు. హిమాలయాల కంటే ఉన్నతంగా ఎదిగిపోయిన నీ స్నేహితురాల వ్యక్తిత్వం ముందు అన్నారాయన. ఎదిగింది ప్రమిదల కాదు, ఆయనే. చేసిన చిన్న తప్పుకు ఇంత శిక్ష వేసుకొని పునీతుడయ్యాడాయన. ఆయన ఉత్తరంలో రాసిన మరో వాక్యం నన్ను కదిలించేసింది. తను మరణిస్తే నువ్వేమవుతావో ఆలోచించి ఈ వివాహానికి బలవంతంగా ఒప్పుకుంది ప్రమిదల. ఎంత పచ్చి నిజం! నిజంగానే నేను పట్నంలో ఉండగా ఇక్కడ ఈ దారుణం జరిగిన తర్వాత ప్రమిదల ఆత్మహత్య చేసుకొని మరణించి ఉంటే నేనేమై ఉండేవాడిని? ఎలా ఆలోచించి ఉండేవాడిని? ఆమె రావుగారే చంపించి ఉంటారని ఊహించేవాడిని కదూ. తన అడ్డు తొలగిపోకే మా దాంపత్యం బాగుంటుందని భావించి రావుగారు ఈ పని చేయించారని అనుకొని తనలకి శాశ్వతంగా దూరం అయ్యేవాడిని కదూ. ఇంత ఆలోచించి ప్రమిదల ఈ పెళ్ళికి ఒప్పుకున్నదన్నమాట. మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు గ్రద్దలైనా బలవంతంగా తనని చేరిచిన వాడితోనే జీవితం పంచుకోవటానికి సిద్ధపడిందన్నమాట. ఒక్కరు ఆత్మహత్య చేసుకొని నన్ను సరిదిద్దటానికి ప్రయత్నించారు. మరొకరు నా మనస్తాపం కలగకుండా ఉండటం కోసం ఆత్మహత్య చేసుకోకుండా నరకం లాంటి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ ఈ విధంగా నా మీద కక్ష సాధించారు. నా మనసు ఆ ఇంటిలాగే శ్మశాన వైరాగ్యంలో నిండింది. పనులన్నీ ఒక నిమిత్త మాత్రుడిలా నిర్వహించాను. ఒక్కసారి మనిషి మానసికంగా చచ్చిపోవటం ప్రారంభిస్తే ఇక ఆ మరణం ఒక్కసారిగా జరగదు, ఆగదు కూడా. ఏ గాయపు బాధనైనా ఎదుర్కోవచ్చు, ఏ ఓటమినైనా ఎదుర్కోవచ్చు, కానీ ఆత్మ అంతరాత్మల మధ్య సంఘర్షణని భరించటం మాత్రం అసాధ్యం. ఒక్కసారి అది మొదలైతే ఇక ఎంతటి వాడైనా కృంగి కృషించుకోవాల్సిందే. అది పతనానికి ప్రారంభం. నాకు చాలాసార్లు ఒకే ఒక కళ మాటిమాటికి వచ్చేది. ఆ కళలో రావుగారు, తరళ వీళ్ళెవ్వరూ లేరు. అప్పటికి నాకు పెళ్ళయిందో లేదో కూడా తెలియదు. 2 రోజుల పట్నంలో ఏదో పని మీద వచ్చేసరికి ప్రమిదలని ఆమె మామయ్య బలాత్కరించినట్టు తెలిసింది. కొడవలితో పరిగెత్తానట. తలుపు తట్టేసరికి ఎదురుగా ప్రమిదల. మెల్లో మంగళసూత్రంతో నా భర్తని చంపొద్దన్నట్టు చూస్తూ.
నేను బిగ్గరగా నవ్వుతున్నాను. నన్ను హంతకుడిని చేయటం ఇష్టం లేక నీ భర్తను నేను ఎలాగా చంపనన్న ధీమాతో నీకై నువ్వు కట్టుకున్న తాళి అది. అంతే తప్ప నీ భర్త కట్టింది కాదు. ఆ అరుపులతో కళ చెదిరిపోయింది. ఇలా చాలాసార్లు వచ్చేది. ఈ కళకి అర్థం నేను ఎలా చెప్పుకున్నాను. నేను సుఖంగా ఉన్నాను, నువ్వు సుఖంగా ఉండు అని నాకు చెప్పటం కోసమే ప్రమిదర ఆ వివాహం చేసుకుంది తప్ప అసలు ఇది వివాహమే కాదు అని నా మనసులో ఎక్కడో బలంగా ముద్రపడిపోయింది. ఆ భావారూపమే తరచుగా వచ్చే ఈ కళ. నేను ఈ జీవితంలో రాజీ పడలేకపోయాను. ఒక్క రకంగా చెప్పాలంటే నాకంటే రావుగారే ధైర్యవంతుడేమో. పరిష్కారంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తరల్లో పిచ్చి, పెంకితనంతో పాటు విపరీతమైన ప్రేమ కూడా ఉంది. అయితే దాన్ని ప్రదర్శించే విధానాలే బాగుండేవి కావు. పొద్దున్నెళ్ళి రాత్రొస్తారు, అంతసేపు ఏం చెయ్యను అంది విసుగ్గా. పేరు చూసుకొని సంతృప్తి పడు అన్నాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గోడల నిండా పేర్లు రాసింది. ఇది ఆమె ప్రేమ ప్రకటించే విధానం. ఇంకెవరైనా అయితే ఆమెతో సుఖపడేవారేమో కానీ ఒక్కసారి సెలయేటికి అలవాటు పడిన వారు జలపాతపు హోరును భరించలేరు. అయితే ఆమె ప్రేమ నన్ను అప్పుడప్పుడు కదిల్చివేసేది. కానీ ఆమె దగ్గరకు రాగానే నాకు ప్రమిదర గుర్తొచ్చేది. దాంతో దూరం తొలగిపోయేవాడిని. ఆమెను తాకింది మొదటి రోజు మాత్రమే. అయితే విధి ఆ అవకాశం చాలంది. తరల గర్భవతి అని నాకు తెలిసాక మునుపటిలా ఆమెతో కఠినంగా ఉండలేకపోయాను. కానీ మానసికంగా ఎప్పుడూ దగ్గర కాలేనన్నది పచ్చి నిజం. నాకు ప్రేమ గురించి పెద్దగా వివరించటం తెలీదు. ప్రేమికులు ఎలా ఒకరినొకరు నమ్మకం ఉంటారో, ఒకరి ఆలోచనలో ఒకరు అనుక్షణం గడుపుతారు అన్నది చెప్పలేను. ప్రేమ అన్నది ఒక ఫీలింగ్, హృదయంలో పుట్టుమచ్చ. దాన్ని అనుభవించాలే తప్ప మరొకరు వివరిస్తే వినాలనుకోవటం హాస్యాస్పదం. చాలా రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అప్పటికి మేము ముగ్గురం స్నేహితులం మాత్రమే. నేను గోదావరి ఒడ్డున వెళ్ళేసరికి తరళ, ప్రమిదర ఏదో మాట్లాడుకుంటున్నారు. తరళ అన్నదానికి ప్రమిదర బిగ్గరగా నవ్వుతుంది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను ఇలా అడిగాను. ఏమడిగాడు మరి? ఏంటో చూద్దామా మరి? చూసే ముందు మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను లేనప్పుడు నువ్వు ఇంత హాయిగా ఉండగలవా? ఆమెకు అర్థం కాలేదు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నా దగ్గర తప్ప మరెవరి దగ్గర నవ్వకూడదని అనిపిస్తుంది. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, తరల దగ్గర కూడానా అంది. ఆడాళ్ళు మగాళ్ళన్న ప్రశ్న లేదు. నేను ఎన్నప్పుడు హాయిగా ఉండాలి. నేను దగ్గర లేనప్పుడు ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ ఉండాలి అంతే. ఆమె నవ్వుకొని జెలసీ అంది. అవును, ప్రేమకు పరాకాష్ట అది. మీకు అర్థమైందనుకుంటాను. అలా ఉండేది నాకు ఆమె పట్ల ఆరాధన. జీవితాంతం అలా ఉండవలసిన అవసరం లేదు. కానీ జీవితపు ఏదో ఒక స్థాయిలో ఇంత గాఢంగా ఉండకపోతే అది ప్రేమ కాదని నా అభిప్రాయం. అయితే నేనెప్పుడు బయటపడలేదు. అసలు నేను తనెంత గాఢంగా ప్రేమించానో ప్రమిదరకే తెలియదని నా అనుమానం. పదమంజరి నాదమైకాలు, స్వరమధుర వివస్వాతాలు వర్ణించలేను. కానీ నా ప్రేమ చెప్పటానికి పై సంఘటనలు చాలు. అటువంటి ప్రేమికురాల్ని వదిలిపెట్టి ఈ నిస్వరవంతమైన జీవితాన్ని ఇలా చివరి వరకు నా సమయాన్నంతా ఆస్తి వ్యవహారాలు చూడటం కోసమే గడిపేవాడిని. రావుగారి అల్లుడు రావుగారి కన్నా సమర్థవంతంగా పనులు నడుపుతున్నాడు అని ఊళ్ళో వాళ్ళు అనుకోవటం నాకు అప్పుడప్పుడు వినపడేది. ప్రమిదర విషయాలేవీ తెలియలేదు నాకు. కాలం గడిచే కొద్దీ ఆమెని మర్చిపోగలుగుతున్నానేమో అనుకున్నాను. కానీ అది అసాధ్యమని తేలిపోయింది. పక్క మంచం మీద భార్య ఉండేది. మనసు ఎక్కడో వెళ్ళిపోయేది. తరళకి ద్రోహం చేస్తున్నానన్న అనిపించేది. కానీ లోకమే నాకు ద్రోహం చేసిందన్న ఉక్రోషం కలిగేది. ప్రమిదర నా కంటపడలేదు. ఆమె గురించి వివరాలు కూడా చాలా కాలం వరకు తెలియదు. తెలిసిన మరుక్షణం నుంచి నాకు ప్రతి రాత్రి కాలరాత్రి అయింది. నా తమ్ముడు మనిషి కాదు, బాబు రాక్షసుడు అందామె కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆమె వైపు అసహ్యంగా చూశాను. స్వంత కూతుర్ని బలవంతంగా రేప్ చేయించిన ఈ వేశ్య ఇప్పుడు ఏడుస్తుంది. ఏమైంది అని అడిగాడు. వాడు దాన్ని కొడుతున్నాడు, రక్తం పీల్చేస్తున్నాడు. ఎందుకు? మిమ్మల్ని అడిగి డబ్బు తెమ్మని.
కొరడాతో చెల్లున కొట్టినట్టయింది. జరుగుతున్నదేమిటో క్షణాల్లో అర్థమైంది. 50,000కు పైగా ఇచ్చి రావుగారి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ రక్తపు రుచి మరిగిన పులి మొత్తం ఆస్తిని కబళించేయాలని చూస్తోంది. నా బలహీనతని సరైన చోట పట్టుకుంది. నా కూతురేమో ప్రాణం పోయినా మీ దగ్గరికి వెళ్ళనంటుంది. వాడేమో అయితే ప్రాణాలే తీస్తాను అనేటట్టు కొడుతున్నాడు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. నాకేం చేయాలో తోచడం లేదు బాబు. ఈ డబ్బంతా నాది కాదు, తరళది. తరళ డబ్బు వాడెందుకు ఇవ్వాలి? అలా అడిగే హక్కు వాడికేముంది? అయినా అసలు వాడికి నేను డబ్బెందుకు ఇవ్వాలి? అప్పున్నానా? ఆవేశంతో నా గొంతు జీరబోయింది. అవన్నీ వాడు ఆలోచించడు బాబు. ఆయన దగ్గర చాలా డబ్బుంది. నువ్వు వెళ్ళి అడిగితే కాదనడు. ఒకప్పటి నీ ఫ్రెండ్ కదా, వెళ్ళి అడుక్కొని తీసుకురా అంటాడు. వెళ్ళకపోతే చచ్చట్టు కొడుతున్నాడు. కన్న ప్రేమ ఊరుకోక నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాను. ఏం చేస్తావో నీ ఇష్టం. ఆలోచించాను. ఒక్కసారి ఇవ్వటం మొదలు పెడితే ఇక అది ఆగదు. అయినా ఎవరి డబ్బో ఇచ్చే హక్కు నాకేముంది? ఆ మాటే అన్నాను. అలా అనకు బాబు, వాడు దాన్ని చంపేస్తాడు. లాక్కొట్టి కన్నెరికం చేస్తున్నప్పుడు నీ తల్లి ప్రేమ ఏమైంది అని అడగాలన్న ఆలోచనని బలవంతంగా అణుచుకున్నాను. ఈవిడితో తర్కం అనవసరం. తల అడ్డంగా ఊపుతూ, నేనివ్వను. కావాలంటే పంచాయతీ పెట్టించి నీ కూతుర్ని వెనక్కి తెప్పిస్తాను. అంతేగాని డబ్బు మాత్రం ఇవ్వను అన్నాను. దాన్ని కొడుతుంటే చూస్తూ నేను భరించలేకపోతున్నాను బాబు. ఇప్పుడు దాన్ని నువ్వు చూసావంటే గుర్తు కూడా పట్టలేవు. అసలే ఒట్టి మనిషి కూడా కాదది. షాక్ తగిలినట్టయింది. ప్రమిదర గర్భవతి. కష్టం మీద తమాయించుకొని ఎంత కావాలి అని అడిగాను. ఓ 200 ఇస్తే వాడు నోరు మూసుకుంటాడు బాబు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. 2,000తో సరిపెట్టాడు. లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చాను. ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి నాకు నరకం ప్రారంభమైంది. 10 రోజుల తర్వాత ఆమె మళ్ళీ వచ్చింది. అదే పని మీద. ఈసారి మరో 2,000 ఎక్కువ. నాకు పట్టలేనంత ఉక్రోషం, కోపం. ఒక్క భైరవమూర్తి మీదే కాదు, మొత్తం ప్రపంచం మీద, నా అస్వస్థత మీద. ప్రమిదర ఎలా ఉందో చూడాలన్న నా కోరికే క్షణక్షణానికి ఎక్కువ అవ్వసాగింది. ఇంట్లో నెలల నిండి తిరుగుతున్న తరళని చూసినప్పుడల్లా ప్రమిదర గుర్తొచ్చేది. ప్రమిదరని ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు. చివరికి ఒక ఆలోచన వచ్చింది. పోలీస్ రిపోర్ట్. ఆ రోజు ఇన్స్పెక్టర్ని కలుసుకున్నాను. చాలా గౌరవంగా ఆహ్వానించాడు. ప్రమిదరిని ఆమె భర్త ఎలా బాధిస్తున్నది చెప్పాను. నా దగ్గర డబ్బు కోసం ఆమె తల్లి వస్తున్న విషయము, మిగతా వివరాలేవీ చెప్పలేదు. నేను చెప్పిందంతా విన్నాడు ఇన్స్పెక్టర్. చివరికి, ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్, మనమేం చేయగలం అన్నాడు. 4 గోడల మధ్య ఒక రౌడీ ఒక ఆడదాని రక్తం వచ్చేలా తంతుంటే మీరేం చేయలేరా? ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా చూశాడు. అసలు ఇంత ఓపిగ్గా వినటమే భాగ్యం. కేవలం ఆ ఊర్లో నాకు ఉన్న పలుకుబడి అతన్ని ఆ మాత్రం వినేలా చేసిందనుకుంటాను. చూసారా ఎలా ఉందో? తల్లి అలా చేయడం వల్ల తన కూతురు జీవితం ఇలా నాశనం అయిపోయింది. సో నేను లేచి వెళ్ళొస్తానని చెప్పి బయటకు రాబోతుంటే, ఒకలాగైతే మనం అతడిని బెదిరించవచ్చు సార్ అన్నాడు. నేను ఆగాను. తన కూతుర్ని అల్లుడు కొట్టి బాధలు పెడుతున్నాడని ఆమె తల్లి కానీ ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే అతడిని గాడిని పోలీస్ స్టేషన్కి తీసుకురావచ్చును. కేసు ఏమిటి పెట్టలేం, కానీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే ఇక లైఫ్లో భార్య ఒంటి మీద చెయ్యి వేయకుండా చేసే బాధ్యత మాది. ఈ ఆలోచన బాగానే ఉన్నట్టు తోచింది. తలూపి బయలుదేరాను. ఈసారి ప్రమిదర తల్లి డబ్బు కోసం వచ్చినప్పుడు ఈసారి ఫిర్యాదు విషయం చెప్పవచ్చు, కానీ అంతవరకు ఆగకుండా అక్కడికి స్వయంగా బయలుదేరాను. ప్రమిదర్ని చూడగలగానన్న ఆశ మనసులో మినుసుకుమని వెలుగుతుంది. మనం ఎంతో అభిమానించే వాళ్ళు ఒక్కసారిగా మనల్ని అవాయిడ్ చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళని కలుసుకోవాలన్న తాపత్రయం మరింత ఎక్కువ అవుతుంది. దూరం అవటానికి కారణాలు తెలిసినా సరే. అలాంటిదే నా కోరిక కూడా. గుమ్మం పక్కన నిలబడి లోపల నుంచి ఆమె కనపడుతుందేమోనని చూశాను. ఆమె లేదు, కానీ మాటలు వినిపించాయి. అత్త అల్లుడు మాట్లాడుకుంటున్నారు. ఇంకోసారి వెళ్ళు, ఈసారి 10,000 పట్రా. మొన్నే కదా వెళ్ళొచ్చింది. మాటిమాటికి వెళ్తే అంత బాగోదేమో తమ్ముడు. పర్వాలేదులేవే, దాన్ని ఈసారి మరింత గట్టిగా బాధానని చెప్పు.
లేదా చితగొట్టానని అను. దాంతో వాడు బెదిరిపోయి జాలిపడో అడిగిన డబ్బు ఇవ్వకపోడు. నేను వింటున్నది నిజమేనా అన్న అనుమానం కలిగింది. ప్రమిదల తల్లి తమ్ముడితో కలిసి ఇంత నాటకం ఆడుతుందని ఊహించలేదు. డబ్బు ఎంత పనినైనా చేయిస్తుందనడానికి ఈవిడే ప్రత్యక్ష సాక్షి. అప్పటినుంచి అటే తిరిగి వచ్చేశాను. మనసంతా వికలమైంది. ఇది జరిగిన మరుసటి రోజు ఆవిడ మా ఇంటికి మళ్ళీ వచ్చింది. తలుపులు వేసి ఈసారి ఎంత కావాలి అని అడిగాను. 10,000 బాబు. ప్యాంటుకు ఉన్న బెల్ట్ తీసి చేతికి చుట్టుకుంటూ, దొంగముండా, బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, తమ్ముడితో కలిసి ఎంత ఎత్తు వేశావే అంటూ కొట్టబోయాను. అనుకోని పరిణామానికి విత్తరపోయిన వెంటనే కాళ్ళ మీద పడింది. అది అప్పటికే 200 దాని మీద పడ్డాయి. 2 దెబ్బలు పడ్డాయి. అది ఏడుస్తూ, క్షమించబాబు, డబ్బు తీసుకురాకపోతే వాడు చంపేస్తాడు అంది. మీ ఎత్తులు నాకు తెలుసు. వాడు నిజంగానే దాన్ని చావబాదుతాడు. తల్లి ప్రాణం ఊరుకోక వాడితో కలిసినట్టు ఉన్నాను. నన్ను నమ్ము బాబు అని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. అది నిజమో రంకో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా నేను ఇంక చచ్చిన పైసా ఇవ్వను అని బయటకు గెంటి తలుపేసేశాను. వెనుదిరిగేసరికి తరళ ఉంది. ఆవిడ వారానికి ఒక్కసారి ఇంటికి రావటం తరళకి అనుమానాన్ని తెప్పించి ఉంటుంది. మాటి మాటికి ఆవిడ ఎందుకు వస్తుంది అని అడిగింది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నా నుంచి వసూలు చేసుకోవడానికి మనసులో అనుకున్నాను. నాకు అందరి మీద కసిగా ఉంది. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే. నేనొక్కరిని స్వార్థపడుని. పైకి కనిపించే నిజం ఇది. పైకి కనిపించేవాన్ని నిజాలు కావు. నా తరపు నుంచి చెప్పుకోవడానికి వాదనేమీ లేకపోవచ్చు. వాదన లేకపోయినంత మాత్రాన మనిషి చెడ్డవాడు కాదు. తప్పు చేసిన వాడు వాదన అందరూ నమ్మేలా బలంగా ఉండవచ్చు. ఆత్మహత్య చేసుకుని నా మామగారు గాఢంగా ప్రేమించిన నా భార్య ఈ ప్రజల సానుభూతి సంపాదించారు. ఎటు నలిగిపోతున్నది నేనొక్కడిని. ప్రమిదల కోసం నా హృదయం ఎంత తల్లడిల్లిపోతున్నది ఎవరికీ అర్థం కాదు. ఈ ప్రేమ నా బలహీనత కాదు, దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం అక్కడితో ఆగలేదు. మరుసటి రోజు సాయంత్రం తెలిసింది నా అమతల తాలూకు పరిణామం. ప్రమిదల ఆసుపత్రిలో ఉంది. వంటింట్లో కాలు జారి పడింది. తలకు పెద్ద గాయమై. అసలు నిజం అది కాదని నాకు తెలుసు. తనేం చేయగలడో భైరవమూర్తి చేసి చూపించాడు. నాకు శాంపిల్గా ఈ వార్త పంపించాడు. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంతో ఊగిపోయాను. ఆ సాయంత్రమే ఆమె తల్లి మళ్ళీ వచ్చింది. ఆసుపత్రిలో ఉన్న కూతురిని రక్షించుకోవటానికి డబ్బు కావాలని అర్థింపు. ఆ అర్థింపు వెనుక ఒక సన్నటి చిరునవ్వు ఉందా ఏమో. నిన్ను మేము గెలిచాము అన్న విజయం తాలూకు నవ్వు ఉండి ఉండవచ్చు. నేను నిస్సహాయుడిని అయిపోయాను. ఆమె డబ్బిచ్చి పంపించాను. ఆ రోజు మొట్టమొదటిసారిగా తాగాను. ఈ బాధలన్నీ అన్ని వైపు నుంచి వస్తున్న ఒత్తిడి నుంచి పారిపోవటం కోసం తాగుడు అలవాటు చేసుకున్నాను. మొట్టమొదటిసారి తాగి వచ్చిన నన్ను చూసి తరళ భయపడింది. ఆ భయం నాకు చాలా బాగున్నట్టు అనిపించింది. ఆ భయాన్ని చూస్తున్న కొద్దీ మనసు ఆనందంతో నిండిపోయసాగింది. అప్పటి వరకు నన్ను క్షోభ పెట్టిన వారందరి మీద నేను కక్ష తీర్చుకున్నట్టు తోచింది. మరింత తాగాను. తాగుడు ఇంత ఆనందం ఇస్తుందనుకోలేదు. అదొక్కటే కాదు కారణం. ప్రతి మనిషిలోనూ ఒక శాడిస్ట్ దాగి ఉంటాడనుకుంటాను. ఈ తాగుడు నాకన్నా నాలోని శాడిస్ట్ని ఎక్కువ సంతృప్తిపరచసాగింది. నాకు 2 రకాలైన ఆనందాలు. ప్రమిదరిని మర్చిపోవటం, తరళని బాధపెట్టడం. వ్యాపారం పట్టించుకోకపోవడం మానేశాను. తరచూ పట్నంలో మకాం పెట్టసాగాను. రాత్రింబవళ్ళు ఒక్కటే ధ్యాస. పట్నంలో అయితే నేనొక్కడిని. భైరవమూర్తికి కానీ వాడి అక్కకి కానీ తెలీదు. నేను ఎక్కువగా అక్కడే గడపడానికి అదో కారణం. మొదట్లో తెలియకపోయినా కొద్ది రోజుల్లో ఆ పల్లెల్లో ఈ వార్త గుప్పుమంది. ముక్కు మొహం తెలియని వాళ్ళంతా నాకు సలహాలు, మందలింపులు ఇవ్వటం ప్రారంభించారు. బహుశా వీరెవ్వరూ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రేమించి ఉండరు. నేను పట్నంలోనే గడపడానికి అది 2వ కారణం. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యంగా అనిపించింది తరళ విషయం. ఆమె కావాలనుకుంటే నాకు డబ్బు అందనివ్వకుండా చేయవచ్చు. నేను ఉద్యోగం మానేసి చాలా కాలమైంది. ఆస్తి వ్యవహారాలు తనే చూసుకుంటుండవచ్చు. కనీసం వారం వారం ఇంత డబ్బు ఎవరికి ఇస్తున్నారని నిలదీయవచ్చు. కానీ అది ఏమీ చేయలేదు. అలా చేయకపోవటం నాలో మరింత బాధని అనిపించింది. మీకు అర్థమైందనుకుంటాను. ఇంకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు.
ఆ రోజు నేను మరింత తాగాను. నేను దగ్ధం అవ్వాలి, ఈ ఆస్తి దగ్ధం అవ్వాలి, ఈ పల్లె దగ్ధం అవ్వాలి, భైరవమూర్తి పైసా దొరక్క విల్లవిల్లలాడిపోవాలి అనేసి మాట్లాడుతున్నాను. మరి ఏంటో పాపం తరళ తనను ప్రేమించిన దానికి నరకం అనేవిస్తుందని అయితే అర్థమవుతుంది. ఆ రాత్రి నాకు బాగా జ్ఞాపకం. 25 సంవత్సరాల క్రితం తాలూకు ఆ రాత్రి నా స్మృతులలో ఇంకా సజీవంగా ఉంది. ఆ రోజు మాట్లాడిన ప్రతి మాట పొల్లుపోకుండా నాకు గుర్తుంది. నేనెందుకు ఆ రోజు అలా మాట్లాడాను? అలా మాట్లాడకపోయి ఉంటే ఈరోజు నా కథ ఇలా మలుపు తిరిగి ఉండేదా? ఏమైందో తర్వాత చెప్తాను. ఆ రాత్రి వర్షం ధారాపాతంగా కురుస్తుంది. ఆకాశాన్ని చీలుస్తున్నట్టు మెరుపులు. అవుట్ హౌస్లో కూర్చొని తాగుతున్నాను. సమయం 8:30 దాటింది. ఈ వర్షం వల్ల పల్లెంతా 2 గంటల క్రితమే నిద్రలోకి జారుకున్నట్టుంది. అప్పుడొచ్చింది ప్రమిదర, నెమ్మదిగా నీడలు తల మీదుగా బయట కప్పుకొని. మసక చీకట్లో ముందు గుర్తుపట్టలేదు. ఆమె దగ్గరగా వచ్చింది. ప్రమిదరా, ఉద్వేగంగా సంవత్సరాలై నిండిన కంఠంతో అన్నాను. ఆమెను చూడాలన్న నా కోరిక ఈ రాత్రి ఈ విధంగా తీరుతుంది అనుకోలేదు. కానీ ఎందుకో నాకప్పుడు అంత సంతోషంగా అనిపించలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా మనసంతా ఒక విధమైన విరక్తితోనూ కసితోనూ నిండి ఉంది. నేను ప్రమిదరిని ప్రేమించటం కన్నా ప్రమిదరిని ప్రేమిస్తూ భంగమైపోయానన్న భావాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాననుకుంటున్నాను. ఆ స్థితి అలాంటిది. అందుకే ఆమె రాక నాకు ఆనందాన్ని కలిగించలేదు అన్నది తేలిపోయింది. నన్ను తాగొద్దని, ఇలా ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పటానికే వచ్చావు కదూ? ఆమె మాట్లాడలేదు. నువ్వెందుకు వచ్చావో నాకెలా తెలిసింది అని అడగవే. ఎలా తెలిసింది? చాలా కాలం క్రితం శరత్ ఇలాంటి సంఘటనే రాశాడు. నవ్వాను కసిగా. నీకు సంతోషంగా ఉందా? మనం కూడా అలా చరిత్రలో నిలబడిపోతున్నాం. ఆమె దానికి సమాధానం చెప్పలేదు. నాకు మరింత క్రోధం కలిగించింది. ఇదంతా నీ మూలానే జరిగింది. నేనేం పిరికివాడిని కాదు. ప్రపంచాన్ని ఎదిరించినా నిన్ను చేసుకుంటానన్నాను. ఏదో వేదాంతం చెప్పావు. విధువురాలిగా బ్రతకడం కన్నా కన్నిగా బ్రతకడం కోరుకుంటున్నానన్నావు. పైగా ఇదంతా నా కోసం అన్నావు. చివరికి ఇంకెవడినో చేసుకున్నావు. నీ సెంటిమెంట్తో మన ఇద్దరి జీవితాలు పాడు చేశావు. ఇప్పుడు మరొక సలహా ఇవ్వటానికి వచ్చావు. క్షమించు, నీ సలహా నాకు అనవసరం. నేను ఆ తాగుడు మానను. నేను అది చెప్పటానికి రాలేదు ఆనంద్. మరి భైరవమూర్తికి డబ్బు ఇవ్వద్దని చెప్పడానికి వచ్చాను. ఈసారి వెంటనే నేను మాట్లాడలేదు. కొంచెం ఆగి అన్నాను. నువ్వు చెప్పబోయే మిగతావి కూడా నాకు తెలుసు. మా ఆయన్నే నన్ను రక్తం వచ్చేలా కొట్టినా నువ్వు రాయిలా ఉండిపో, అది మా దంపతుల మధ్య విషయం అంటావు. నేను అలా ఉండలేను అంటాను. తరల ఆస్తి ఇది, దీన్ని ఇచ్చే హక్కు నీకేముంది అంటావు. అంతేగా? చూడు ప్రమిదర, దీన్ని చెప్పే హక్కు నీకు లేదు. మొత్తం అన్ని నైతిక విలువలని వదిలేసుకున్నవాడిని. ఒకప్పుడు ప్రమిదర అనే అమ్మాయిని ప్రేమించాను. నిన్ను కాదు, నువ్వు వేరు. ఆ అమ్మాయి కోసం నేనేమైనా చేస్తాను. దాన్ని కాదనే హక్కు నీకు లేదు. నువ్వే కాదు, నన్నెవరూ ఆపలేరు. ఆమె కళ్ళ నిండా నీళ్లతో, ఇలా అయితే నీకేం మిగలదు ఆనంద్. ఆరోగ్యం కూడా నాశనం అవుతుంది అంది. అవని, అదే నాకు కావలసింది. ఆమె అరచేత్తో నుదుటిని కొట్టుకుంటూ, భగవంతుడా నేనేం చేసేది అని గొనుక్కోవటం వినిపించింది. భగవంతుడు నాకేమీ సలహా ఇవ్వలేదు ప్రమిదరా. గతంలో మనకి అంతే ఇచ్చిన ఏ సలహా కూడా బాగోలేదు. ఆమె ఒక నిర్ణయానికి వచ్చిన దాంట్లో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది. ఎక్కడికి? ఎక్కడికో తెలియదు. నేను వెళ్ళిపోతే మీకు భైరవమూర్తి బెడద ఉండదు. కుర్చీలోంచి లేచి బిగ్గరగా, బెదిరిస్తున్నావా అని అరిచాను. అందరూ నన్ను బెదిరించేవాళ్ళే. నువ్వు, మీ ఆయన, మీ మామగారు, నా భార్య. నా మామగారు నా భార్య. నా గొంతు జీరగా పలికింది. ఇదిగో ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను రక్షించుకోవడం కోసం నువ్వు నిలువ నీడ వదిలేసి వెళ్ళిపోతే మరుక్షణం నా శవమే మిగిలినట్టుగా అనుకో. ఆమె నవ్వటానికి ప్రయత్నించింది. ఒక ఆడది ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకలేదా ఆనంద్? నేను మాట్లాడలేదు. పోనీ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పు. నా గురించి జీవితాంతం నా భర్తకి డబ్బు ఇస్తావా? వాడిని పోలీసులకి పట్టిస్తాను. ఆమె నవ్వి, అప్పుడు నేను ఒంటరి దాన్ని అవుతాను కదా అంది. నేను నీతో వచ్చేస్తాను ప్రమిదర.
ఇద్దరం వెళ్ళిపోదాం. ఆకాశం మెరుపులో ఆమె నా వైపు నిరాసక్త స్థాయి భావపు శుష్కమైన నవ్వుతో చూడటం కనపడింది. అంతలో ఆమె అన్నది, ఈ మాట పెళ్ళైన మొదటి రోజున కూడా అన్నావు, కానీ అప్పటి ఆవేశం ఇప్పుడు లేదు. ఉండాలని నేను కోరుకోవటం లేదు కూడా. భార్యను వదిలి రావటం అంత సులభమైన పనికి అనుకున్నావా? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. అందులోనూ ఒక వివాహిత స్త్రీ కోసం. నేను మౌనంగా ఉండిపోయాను. ఆమె చెప్పిన దానిలో వాస్తవం నన్ను ప్రలాహిస్తుంది. ఆమె భవిష్యత్తు వాస్తవంగా భయపడుతుంది. ఆమె చెప్పిన దానికి సమాధానంగా అన్నాను, నన్ను ఇలా వదిలిపెట్టు ప్రమిదర. మన గమ్యాన్ని శాసించే వాళ్ళం మనం కాదు. ఎలా జరుగుతుందో అలా జరగని. మరి ఈ తాగుడు వదిలిపెడతావా? అది మాత్రం అడక్కు అని ఆగాను. నీకు తెలియదు ప్రమిదర, ప్రతి రాత్రి నాకు ఒక నరకం. నీ గురించి ఆలోచిస్తాను. ఆ రోజుల భైరవమూర్తి చేతుల్లో నిన్ను ఊహించుకొని నిద్ర ఉండటం లేదు. ఇదంతా వినే వాళ్ళకి నవ్వుగా కనపడవచ్చు, కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. ఆమె చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆగి కురిసే వర్షం చినుకుల శబ్దం తప్ప మరేమీ వినపడడం లేదు. అప్పుడప్పుడు దూరంగా ఉరుముతోంది. ఆమె అలా ఎంతసేపు ఉందో తెలీదు. ఏమీ ఆలోచిస్తుందో తెలీదు. కాళ్ళు స్టూలు మీద పెట్టి ఈజీ చైర్లో వాలి ఆమెను చూస్తున్నాను. అస్థిపంజరంలా ఉందామె. కేవలం మాతృతత్వ ఛాయే ఆమెని స్త్రీగా గుర్తిస్తోంది. ఆమె రక్త మాంసాన్ని పీల్చి విప్పి చేసేశాడు భైరవమూర్తి. నేను నా ఆలోచనలో ఉండగా ఆమె నెమ్మదిగా ముందుకు వంగి నన్ను ఒక్కసారి స్పృశించి వెనుదిరిగింది. అప్పుడే భూమినంతా వెలుగులో నింపేసేలా ఒక్కసారి ఆకాశం మెరిసింది. ఆ మెరుపులో ఆమె మొహం కదలాడిన భావం నా కళ్ళల్లో చిత్తురువులా నిలిచిపోయింది. కంటి చివర నీటి చుక్క భవిష్యత్తు చరిత్రని చెప్పింది. ఆమె ఏమి నిర్ణయించుకుందో తెలిపే భావం అది. అది తెలిసేసరికి చీవులు నా కుర్చీలోంచి లేచాను. అప్పటికే ఆమె గుమ్మం దాటుతుంది. ఆగు అని అరిచాను. ఆమె ఆగలేదు. చీకట్లోనే అరిచాను. నన్ను రక్షించడం కోసం ఎవరికీ తెలియని చోటుకి నువ్వు వెళ్ళిపోదామనుకుంటే నీ కడుపులో బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనుగా మిగలను గుర్తుంచుకో. ఆమె ఆగింది. వెనుతిరిగి చూసింది. నవ్విందా ఆమె? ఏమో, నా మాటలు ఆమె నిర్ణయాన్ని మార్చుకునేలా చేసినాయి. పూర్తిగా కాదు, కాస్త. ఫలితమే గోపీచంద్. వాట్ అంటే ఆ నైటు వాళ్ళకి ఏమైనా జరిగిందా ఏమిటి? మరి గోపీచంద్ ఎలా పుట్టాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా? మరి చూసే ముందు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా? చూసే ముందు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సపోర్ట్ మీ. పిల్లలకి మంచి మంచి కథలు, నవలలు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. పిల్లలు సరదాగా షార్ట్స్లో ఫన్నీ జోక్స్, డ్యాన్స్ కూడా ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి.